శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ పై చర్యలు తీసుకోవాలి. అధిక ఫీజుల దోపిడీ అరికట్టాలి. కరోనా సమయంలో తరగతులు జరగకపోయినా ఫీజులు వసూలు చేశారని బీతాండ్రపాడు గ్రామ పరిధిలోని శ్రీ చైతన్య కళాశాలలో విద్యార్థులకు భద్రత లేని బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకులు మనుమలయ్య ఆరోపించారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయంలో విలేకరులతో బాధిత విద్యార్థులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మీద చర్య తీసుకోవాలి. ఇంటర్మీడియట్ 20, 21, 22 ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చదివాడు. ఆ పిల్లోడు వరదసింహాన పిల్లోడికి టీసీ ఇవ్వమంటే దాదాపు వారం 10 రోజులు తిప్పుకొని కూడా టీసీ ఇవ్వకుండా అధిక ఫీజుని చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు డివి మురళీకృష్ణ గారు. మరి ఈయన దాదాపు 65,000 ఫీజు సంవత్సరం 30,000 33,000 మాట్లాడుకొని రెండో సంవత్సరం 35,000 మాట్లాడుకుంటే 65,000 పూర్తి చెల్లించారు. మళ్ళీ రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. 2,500 చెల్లిస్తే దానికి కూడా రిసిప్ట్ కూడా ఇవ్వలేదు. మరి అదేవిధంగా ఈ 24-25 సంవత్సరంలో పాస్ అయితే మన డిగ్రీకి పోవడానికి ఆ పిల్లోడు వేరే కాలేజీలో చేరనికపోతే టీసీ అడగనికపోతే 10 మంది చెప్పుకొని ఇంతవరకు టీసీ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. పై చదువులకు ఇవ్వకుండా ఇబ్బందికరంగా ఆపినారు. మరి టీసీ ఏదైతే శ్రీ చైతన్య విద్యా సంస్థలు టీసీ ఇవ్వకుండా ఆపినావో ఆ విద్యా సంస్థల మీద చర్యలు తీసుకోవాలని మరి పై అధికారం జిల్లా కలెక్టర్ గారిని కానీ అదేవిధంగా ఆర్ఏఓ గారిని మరి పై అధికారులందరూ కూడా కోరుతున్నాము. మరి డిమాండ్ చేస్తున్నాం బహుజన సమాజ్ పార్టీ తరఫున ఇతర విద్యా సంస్థలు మూసివేయాలని అధిక ఫీజులు ₹1,00,000 2 లక్షలు కూడా వసూలు చేస్తూ ఉన్నారు. ఈ అధిక దోపిడీని విద్యా సంస్థ అధిక ఫీజులని దోపిడీని అరికట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. మరి ప్రజల తరఫున మరి పెద్ద ఎత్తున కూడా దోపిడీకి మరి నారాయణ విద్యా సంస్థలు కానీ శ్రీ చైతన్య విద్యా సంస్థలు కానీ పెద్ద ఎత్తున ప్రజల్ని దోపిడీ చేస్తూ ఉన్నవి. చాలా గ్రామంలో ఇప్పుడు తాండపాటు దగ్గర కూడా పైనుంచి కింద పడి శ్రీ చైతన్య విద్యా సంస్థలో అమ్మాయి కూడా కింద పడితే కూడా అమ్మాయి కూడా ఎటువంటిది పట్టించుకోకుండా కూడా నిర్భయంగా అమ్మాయి చాలా కింద పడి కాలు ఇరిగింది. మరి అదేవిధంగా చాలామంది కూడా అక్కడ పిల్లలు చనిపోవడం కూడా జరిగింది. మరి నిర్బంధ విద్యని దాన్ని అక్కడ నిర్బంధ విద్య కూడా నేను చేస్తూ ఉన్నారు అధిక ఫీజులు వసూలు చేసి. మళ్ళీ ఆ పిల్లలకి కూడా మరి ఈ కాలేజీలో ఏదైతే కాలేజీలు ఉండవో భాగ్యనగర్లో ఉన్న కాలేజీకి ఏదైతే ఉందో పిల్లలకి ఆట విడుపుగా కానీ కాలేజీలు గ్రౌండ్ కానీ కూడా లేదు. ఎట్లా అధికారులు ఎట్లా పర్మిషన్ ఇచ్చారో మన కాలేజీలకు కూడా మేము కోరుతున్నాము. మరి విద్యా సంస్థలకు ఎలాంటి గ్రౌండ్ లేకుండా ఎలాంటి నిబంధనలు లేకుండా నిబంధనలు ఉల్లంఘిస్తూ గ్రౌండ్ లేకుండా వీళ్ళకి విద్యా సంస్థలకు పర్మిషన్ ఇస్తున్నారు. దీని మీద పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మరి బహుజన సమాజ్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో దీన్ని ఇట్లే కానీ కొనసాగితే విద్యా సంస్థలు కానీ కొనసాగితే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటూ ఇట్లా బహుజన సమాజ్ పార్టీ వనుమలయ్య బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకుడు.